అదే ఇక్కడ సామెతల్లో 8:21 రాస్తారు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఈ భూలోకం ఆస్తే కాకుండా పరలోకం ఆస్తి కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి. అర్థమైందా? అబ్రహాం అన్నాడు, అబ్రహాంకి దేవుణ్ణి ప్రేమించాడు. ఎంతో ప్రేమించబట్టే కుమారుని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి ఆయనకి భూలోకములను ఆస్తిపరుడయ్యాడు, దేవుని రాజ్యంలో కూడా విశ్వాసులుగా తండ్రి అయినాడు. ఉదాహరణకి బైబిల్లో ఉన్న భక్తులు ఎంతో మంది ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. మన దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఎన్ని బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా సరే దేవుణ్ణి ప్రేమించగలిగితే ప్రియులారా మీ జీవితాలు ధన్యమైపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉంటాం. ఈ లోకంలో వస్తువులు ప్రేమించామనుకోండి, ఈ లోకంలో మనుషులు ప్రేమించామనుకోండి, ఈ లోకంలో ఏదేదో ప్రేమించామనుకోండి, వాళ్ళు మనకు సంతోషం ఇవ్వలేదు, వస్తువులు మనకు సంతోషం ఇవ్వలేవు, ఏది మనకు సంతోషం ఇవ్వలేదు పిల్లరా. ఏం సంతోషం వస్తుంది? దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రభువుని ఎప్పుడైతే ప్రేమిస్తామో, యేసయ్యను ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మనకు సంతోషాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ కీర్తన 5:12 చూడండి. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు, నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు, సంతోషింతురు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీవే కేడెముతో కప్పినట్లు. కేడమంటే డాలు, రక్షణ కవచం, డాలు. ఎవరన్నా ఎదురుడు కొడతా ఉంటే ఈ యొక్క డాల్ని ముందు పెడతారు. అదే ఆ విధంగానే మనకు రక్షణగా దేవుడు ఉంటాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.